Hi guys, the topic in this video is parts of speech. There are 8 parts of speech. They allow us to structure a grammatically correct sentence as each has a different function within a sentence. అంటే grammar పరంగా కరెక్ట్ సెంటెన్స్ ని నిర్మించాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించిన అవగాహన అవసరం. అయితే మనం మూస పద్ధతిలో కాకుండా ఒక సిస్టమేటిక్ వేలో నేర్చుకున్నట్లయితే గ్రామర్ పరంగా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అందుకోసం మనం ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలను 3 గ్రూప్స్ గా డివైడ్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ గ్రూప్ నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్. ఎందుకంటే ఈ 3 ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మనందరికీ ఆల్రెడీ తెలుగులో వీటిని ఏమంటారో తెలిసే ఉంటుంది. అవి నౌన్ నామవాచకం, ప్రొనౌన్ సర్వనామం, యాడ్జెక్టివ్ విశేషణం. సెకండ్ గ్రూప్ వర్బ్, యాడ్వర్బ్. ఎందుకంటే ఈ 2 ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్బ్ లేకుండా మనం సెంటెన్స్ ని నిర్మించడం సాధ్యం కాదు. అయితే కేవలం ఒక్క వర్బ్ తో మాత్రమే మనం సెంటెన్స్ నిర్మించవచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. తెలుగులో వర్బ్ క్రియ, యాడ్వర్బ్ క్రియా విశేషణం. ఇక థర్డ్ గ్రూప్ ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండవు. తెలుగులో ప్రపోజిషన్ విభక్తి ప్రత్యయం, కంజంక్షన్ సముచ్చయం, ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకం. ఓకే, ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. సో గైజ్, ఒకసారి మనం డిస్కస్ చేసిన 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గుర్తు చేసుకోండి. ఎస్, యు ఆర్ రైట్.